వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్ఆర్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే టైం 6:26 అయింది, అంటే 6:30. ఇప్పుడైతే మనం ఆన్లైన్ చేస్తాం. సో ఈరోజైతే వచ్చానమాట, ఫ్రీ టైం దొరికింది, బుక్ చేద్దామని చెప్పి. సో వాళ్ళ ఎర్నింగ్స్ కూడా చూడండి, స్టార్ట్ ఎర్నింగ్స్. సో ఫస్ట్ ఆర్డర్ పడిన వెంటనే కలుద్దాం మనము. సో మరి చాలా రోజులైంది కదా చేయక, అంటే కుదరడం లేదనమాట చేయాలంటే. ఇప్పుడు జూలై నుంచి చేద్దాం అనుకుంటే జూలైలో వచ్చి మొహరం వచ్చిందనమాట. సో అందుకని సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 6:29 అనమాట, 6:30 అవుతుంది. ఇంకా ఆర్డర్ అయితే మనకు పడలేదన్నమాట. ఆర్డర్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను నేను. ఇది 80 ఫీట్ రోడ్డు, గుత్తి రోడ్ దగ్గర, అక్కడైతే వెయిట్ చేస్తున్నా. సో ఏదైనా ఆర్డర్ పడితే వెళ్దామని చూస్తాను. ఇంకొక 2 మినిట్స్ చూసి అటు బస్ స్టాండ్ సైడ్ వైపు మూవ్ అవుతాను అనమాట. ఎందుకంటే మోస్ట్లీ అటు సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి ఎవరైనా మార్నింగ్ బస్సెస్లో వచ్చిన వాళ్ళు వేరే ప్లేస్ నుంచి వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా, సో అందుకోసమని. లేదంటే అక్కడున్న మనకు తపోవనం సైడ్ ఆర్డర్స్ పడతాయి అన్నమాట ఒక్కోసారి. సో అందుకని సో ఎప్పుడైతే వెయిట్ చేసి మనము అక్కడికైతే వెళ్దాము, బస్ స్టాండ్ దగ్గరికి అయితే. మీటర్ రీడింగ్ కూడా చూడండి. దీన్ని అయితే ట్రిప్ని నేను 0 చేస్తాను. లాస్ట్లో మీకు కిలోమీటర్స్ కూడా చూపిస్తాను, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను అనేది. సో దీన్ని అయితే నేను 0 చేసేసినాను అనమాట. ట్రిప్ వెళ్తుంది. సో ఇది కూడా మీరు చూసి పెట్టుకోండి, 7967 అనమాట. సో మనం ఎంత అయితే తిరిగింది, మనం లాస్ట్లో కంప్లీట్ చేసినాక ఎంత తిరిగింది, ఎంత పోయింది అనేది అంతా చూద్దాం. సో ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వెళ్దాం అనమాట. నేనైతే అక్కడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసి, ఇప్పుడు చూడండి టైం వచ్చి 7 అయింది అనమాట. హాఫ్ అన్ అవర్ అక్కడ వెయిట్ చేశాను, కానీ ఒక ఆర్డర్ కూడా రాలేదన్నమాట మనకైతే. అక్కడ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేసి, ఇప్పుడు అక్కడే బస్ స్టాండ్ దగ్గర నారాయణ కాలేజ్, అది గౌరీ థియేటర్స్ అని ఉంది కదా, సో అక్కడికైతే వచ్చానమాట. కొద్దిగా మూవ్ అయితే ఏమన్నా వస్తుందేమో అని చూసి. సో ఇక్కడైతే ఉందన్నమాట కీర్తి డయాగ్నోస్టిక్స్. సో ఆర్డర్ అయితే వెయిట్ చేసిన హాఫ్ అన్ అవర్ అయింది, ఒక్క ఆర్డరు రాలేదన్నమాట మనకైతే ఈరోజు మార్నింగ్. సో చూడాల, అంటే ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్స్ లేకపోతే మనకి చేయాలనే ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో వెయిట్ చేసి చూసేది, ఇంకొంచెంసేపు ఆర్డర్స్ వస్తే ఓకే, లేదంటే ఇంటికి వెళ్ళిపోయి మరి 10కి అలా స్టార్ట్ అవుదాము. అప్పుడు కొద్దిగా డిమాండ్ టైం కదా, ఏమన్నా ఆర్డర్స్ వస్తాయేమో చూడాలి ఆ టైంలో. సో వెహికల్ అయితే రీడింగ్ చూడండి, 2 కిలోమీటర్స్ తిరిగినాను ఇప్పటికి, జస్ట్ అక్కడ నుంచి బస్ స్టాండ్ వరకు. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కేర్ క్యూర్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తా అంటే ఒక ఆర్డర్ అయితే పడిందనమాట. అలాగే స్ట్రైట్ లోపలికి వచ్చి ఇక్కడ సైడ్ చూపిస్తున్నాను కదా, సో అక్కడ అనమాట పిక్ చేసుకొని తపోవనం దగ్గర డ్రాప్ చేయాలంట. సో ఇక్కడ నాకు వచ్చి ఆర్డర్ 7:20కి పడిందనమాట. ఇక్కడ వచ్చి నేను వెయిట్ చేస్తున్నా వేణుగోపాల్ నగర్లో అనమాట ఆర్డర్ పికప్ ఉండేది. తపోవనంలో డ్రాప్ చేయాల. ఇక్కడ చూడండి, తను పికప్ ఇక్కడ పెట్టినాడు, కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వెయిట్ అంట, కరెక్ట్గా పెట్టారు లొకేషన్. వచ్చి వెయిట్ చేస్తున్నా అనమాట, కొద్దిగా టైం పడుతుందని. మనకి మేలే కదా, లైక్ ఇక్కడ టైమర్ పెరిగే కొద్దీ మనకు అమౌంట్ కూడా పెరుగుతుంది, మినిట్కి 1 రూపీ. సో అందుకని అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అతన్ని అయితే డ్రాప్ చేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా అనమాట, ఇక్కడ తపోవనం దగ్గరనే. సో 42 వచ్చింటే కస్టమర్ 50 ఇచ్చినాడు నాకు. ర్యాపిడ్ అతను 42లో 31 అంటే 10 రూపీస్ కట్ చేసుకున్నాడు కమిషన్ కింద. ఇప్పుడు చూడాల, మనము ఒక ఆర్డర్ చూడొచ్చు 31 రూపీస్. వెయిట్ చేసి అలానే కొద్దిగా వెళ్దాం, దారిలో ఏదైనా వస్తే పిక్ చేసుకొని వెళ్దాం. సో ఫ్రెండ్స్, టైం అయితే 8:07 అయిందనమాట. ఇందాకే ఒక ఆర్డర్ మనకు అక్కడ తపోవనం దగ్గర నుంచి కొద్దిగా ఒక 500 మీటర్స్ వచ్చింటే మనం వచ్చేటప్పుడు దారిలో. సో అదే పిక్ చేసుకొని దాన్ని అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేసినాను.
సో అక్కడ నాకు 30 రూపీస్ వచ్చింది, 21 వచ్చింది అనమాట చేతికి. సో అదైతే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి ఇప్పుడు ఇక్కడైతే నేను ఉన్నాను. లైక్ ఇది ఏదంటే ఇదే కిరణ్ క్యూర్ హాస్పిటల్ దగ్గర వస్తుంది, 80 ఫీట్ రోడ్డు. సో అక్కడైతే ఉన్నానన్నమాట నేను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా, టైం కూడా అయింది. ఇప్పుడు బైక్ రీడింగ్ చూసుకుంటే మీరు 9.7 తిరిగింది అనమాట మొత్తము. ఎన్ని కిలోమీటర్స్ అయితే. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళి మరి 10:30కి అలా స్టార్ట్ చేస్తా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే మనకి ఎంత 10:10 అయిందనమాట. సో ఇప్పుడైతే నేను ఆన్లైన్ చేస్తున్నా ర్యాపిడో అయితే. లంచ్ అంతా అయిపోయింది అనమాట. లంచ్ అంటాను, బ్రేక్ఫాస్ట్, రెస్ట్ అంతా అయిపోయింది. సో మార్నింగ్ 2 ఆర్డర్స్ అనమాట, 52.66. ఇప్పుడు చూడాలా ఫస్ట్ ఆర్డర్ ఎంతకి పడుతుంది అంతా. సో మనమైతే ఫస్ట్ ఆర్డర్ అదే ఇప్పుడైతే మనకు ఫస్ట్ ఆర్డర్ అనమాట. యాక్చువల్గా అయితే థర్డ్ ఆర్డర్ అప్పుడు కలుసుకుందాము. మనమైతే ఎట్లుందో తెలియదు అనమాట. డైలీ వస్తా అంటే అర్థమవుతుండే అనమాట, అంటే ఎట్లుంటాండే ఆర్డర్స్ అది ఇదంతా. సో అంతగా తెలియదు అనమాట. మనము చాలా ఆల్మోస్ట్ ఒక అంటే 15 days 20 days గ్యాపే వచ్చిందిలేండి మనం చెయ్యక అయితే. సో ఇప్పుడు ఆర్డర్ వచ్చే ఇంటర్ఫేస్ కూడా చేంజ్ అయిందనమాట. లైక్ అంటే ఇంత ముందులా కాకుండా ఇప్పుడు ఆటో క్యాబ్స్కి వస్తుంది కదా, సో అలా వస్తుంది అనమాట. ఒక చిన్న పాపప్ వచ్చి పికప్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో అది ఒక్కటి చూపిస్తుంది పైన. ఇంకా పికప్ డ్రాప్ ముందు వీడియోలో స్టార్టర్ అప్పుడు స్క్రీన్ షాట్ పెట్టాను కదా, సేమ్ అలాగనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ కొంచెంసేపు అయితే వెయిట్ చేసి చూస్తాం గుత్తి రోడ్లో. ఇంకా ఆర్డర్ పడలేదంటే మనమైతే మరీ అనమాట బస్ స్టాండే అనమాట. సో ఆర్డర్లు పడలేదంటే బస్ స్టాండ్ అక్కడికే వెళ్ళాలన్నమాట. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్, మోస్ట్లీ బస్ స్టాండే అనమాట. రైల్వే స్టేషన్ కూడా మనకు ట్రైన్ వచ్చే టైమ్స్లో ఉంటే రావచ్చేమో, కానీ మేమైతే మోస్ట్లీ బస్ స్టాండ్కే వెళ్తాను అనమాట. సో అక్కడే ఆర్డర్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ అయితే మనకి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అలా ఎవరు ఉండరు, ఇష్టం వచ్చినట్లు వెళ్తారు. అది పార్కింగ్ కూడా అనమాట. ఇక్కడ నైట్ అయితే ఇందాక నేను వస్తుంది కదా ఆ రూట్లో లారీస్ అన్నీ పార్క్ చేసుకుంటాయి అన్నమాట. సో ఎవరన్నా నడిచి వెళ్ళాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, రోడ్లో నుంచి నడిచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట వాళ్ళైతే. ఇంకా ఒక ఆర్డర్ పడలేదే మనకి, మోగితే మనకి ఆర్డర్ పడి బాగుంటుంది అనమాట. ఇంకా స్టార్ట్ అవుతుంది కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చి. పడుతుంది ఆర్డర్, ఏమంటే లేట్గా పడుతుంది అనమాట, చాలా స్లో ప్రాసెస్. సో ఎక్కడన్నా ముందర ఆపి కొంచెం వెయిట్ చేసాం, ఊరికి తిరగడం ఎందుకు చెప్పు, పెట్రోల్ వేస్ట్. నిలబడదాం, వచ్చేది ఎట్లో వస్తుంది కదా ఎప్పుడోసారి అన్నా. వాయిస్ ఎవరన్నా మీలో ర్యాపిడో చేసేటోళ్ళు ఉంటే చూసేటోళ్ళు, సో మీకు ఎంత ఎర్న్ చేస్తున్నారు డైలీ కామెంట్ చేయండి కింద. అయితే పెట్రోల్ అంతా తీసేసి మనకి ఇక్కడ ర్యాపిడో ఏదో పార్సల్ సర్వీస్ అని స్టార్ట్ అయింది. అది నేను రిక్వెస్ట్ పెట్టినాను, చాలా రోజులు అయింది పెట్టి. 24 hours మా టీం కాంటాక్ట్ చేస్తారు మీకు అని చెప్తున్నారు, కానీ ఇంకా అయితే మనకి ఎటువంటి వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది రాలేదన్నమాట. సో మీలో ఎవరికన్నా ఇది సర్వీస్ యాక్టివేట్ అయింటే కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నాకు, అది మీరు ఎలా చేసుకున్నారు ఏం ప్రాసెస్ అనేది. సో మనం కూడా అది యాక్టివేట్ చేసుకుందాం పార్సల్ సర్వీస్. అంటే పార్సల్కి మనకి నార్మల్ రైడ్స్ కంటే ఎక్కువ అమౌంట్ వస్తుందని విన్నాను నేనైతే. అక్కడ హైదరాబాద్ సైడ్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అక్కడ పోయినప్పుడు మరి యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు అటు సైడ్వి.
అక్కడ కూడా చూసిన అనమాట, కొద్దిగా ఎక్కువ అమౌంట్ వస్తుందంట. సో ఇప్పుడు మనం ఆర్డర్ అయితే పడిందనమాట మనకి. సో 1.2 కిలోమీటర్స్ పికప్ హౌసింగ్ బోట్ యాక్సెప్ట్ చేద్దాం. త్రిబుల్-ఎస్ బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర అనమాట. సో కస్టమర్కి అయితే కాల్ చేసి మనము అక్కడికైతే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఆ కస్టమర్ అయితే కాల్ చేసి రౌండ్ ట్రిప్ మాట్లాడినాడు అనమాట. మనకి ఇక్కడ ఎర్నాల్ కొట్టాలి స్టార్టింగ్ అవుతామే, మనము స్టార్టింగ్ రోడ్ అక్కడ పిక్ చేసుకోవాలంట. అక్కడ పిక్ చేసుకొని హౌసింగ్ బోర్డులో అంట ఇక్కడ అక్కడ డ్రాప్ చేసి ఒక 5 minutes వర్క్ ఉందంట, చూసుకొని మరి రిటర్న్ వస్తాను బ్రో, ఇక్కడే డ్రాప్ చేయండి, 45 చూపిస్తుంది, మీకు టోటల్ 120 ఇస్తా అన్నాడు. ఇంకా సరేలే, ఇంకా అక్కడ మనకి పోయినా కూడా రైడ్ వస్తుందో లేదో కూడా తెలియదు, వెయిట్ చేయాల్సిందే కదా మనము. సో దాని బదులు మనము ఇదే మాట్లాడుకుంటే ఒక 5 minutes అంట కదా, కానీ చూద్దాము, పిక్ చేసుకొని వస్తే అయిపోయి కదా, 120 బాగానే ప్రాఫిట్ ఉందిలే అని చెప్పి మాట్లాడినా. అతను కస్టమర్ అయితే రైడ్ అయితే క్యాన్సిల్ చేసిండు అనమాట నంబర్ ఇచ్చి. సో మనకి మేల్ కమిషన్ కూడా కట్ అవుతుందని ఉండదన్నమాట. ఇక్కడ ఏదో ఇక్కడ స్టార్టింగ్లో జీబీ హోమ్స్ అన్నాడు. సో అటు సైడ్ అంట రూటు, చూద్దాం అది ఏదో జీబీ హోమ్స్, నాకు ఐడియా లేదంతగా. సో పిక్ చేసుకొని అంతా అయిపోయినాక కలుద్దాము మనము, మరి వీడియో లెంత్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇంకా మధ్యలో దారిలోనే డౌట్ వచ్చి కాల్ చేసిన, కస్టమర్ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం లేదు, ఇంకా కట్ చేస్తున్నాడు. ఇంకేం చేద్దామని మధ్యలోనే చేయడం మంచిదని చెప్పి అది ఆన్లైన్ చేసుకొని ఇంకా ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఏందో వీళ్ళు ఇట్లా రమ్మని ఇట్లా చెప్పి, తన నంబర్ కూడా ఇస్తాను ఆగండి మీకు, ఇక్కడ ఉంది కదా, ఇదే అనమాట ఫస్ట్లో ఉన్నది, 6300302616, ఇదే అనమాట తన నంబర్ అయితే. ఇట్లా ఆడుకుంటారు వీళ్ళు ఏందో రైడర్స్తో, వీళ్ళకేం పని ఉండదు, మనకి ఉంటుందో లేదో తెలియదు అన్నమాట. మనం బ్యాగ్ అయితే బస్ స్టాండ్కి బయలుదేరదాం. ఇదైతే మన ఇవాళ ఎర్నింగ్స్ అనమాట. ఈరోజైతే చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట ఎర్నింగ్స్. సో ఇక్కడ టోటల్ మనకి 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసినాము. సో ఇవి 2 మార్నింగ్ కంప్లీట్ చేసిన ఆర్డర్స్. సో మరి మనం బస్ స్టాండ్ వెళ్ళిన వెంటనే అక్కడ వెయిట్ చేస్తానే. సో మనకి బస్ స్టాండ్ కరెక్ట్ ఎగ్జిట్ గేట్ నుంచి ఒక రైడ్ వచ్చిందనమాట. సో దాన్ని అయితే నేను విద్యుత్ నగర్ మెయిన్ హౌసింగ్ బోర్డు ఉండే మెయిన్ రోడ్ అక్కడైతే డ్రాప్ చేశా. సో అక్కడ ఆర్డర్ రాకుంటే మరి నేను ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు మరి నాకైతే ఒక ఆర్డర్ పడిందనమాట. ఎస్వి థియేటర్ దగ్గర పిక్ చేసుకొని మరి సాయినగర్కి. సో ఇవాళ ఏమంటే 2 అయితే ఫేక్ ఆర్డర్స్ వచ్చినాయన్నమాట మనకి. ఇంతకుముందు అక్కడ మాట్లాడుకున్నట్లు ఇదనమాట, అదే తను 120 క్యాన్సిల్ ఆర్డరు. మరి తను వచ్చి అది లాస్ట్ ఆర్డర్ డ్రాప్ చేశానే ఇంకోటి వచ్చింది మనకి న్యాచురల్స్ దగ్గర పిక్ చేసుకొని. అక్కడే ఉన్నాను న్యాచురల్స్ దగ్గర అన్నాడు. నేను 6th క్లాస్లో ఉన్నా, అక్కడికి వెళ్ళి చూస్తే లేడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అనమాట. ఇట్లా ఫేక్ ఆర్డర్స్ అయితే మనకి ఎక్కువ అయిపోయినాయి. సో ఈ మధ్య చాలా వస్తున్నాయి ఫేక్ ఆర్డర్స్. సో 97 అంటే పెట్రోల్ 25 kilometers తిరిగిందనమాట. సో 61 తీసేసి మనకైతే 40 రూపీస్ 41 రూపీస్ అలా మిగులుతుంది దీంట్లో మనకైతే. సో అంతే అనమాట. మరి ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.